ఫ్రెండ్స్, ఇమాజిన్ చేయండి, లాస్ట్ 2 years లో మీ ఎఫ్వైపి మీద, యూట్యూబ్ మీద లేదా ఫేస్బుక్ మీద ఎన్నిసార్లు ఈ ట్రైలర్ చూశారు? అదే బెంటన్ లైవ్ యాక్షన్ మూవీ స్టేరింగ్ టామ్ హాలండ్, కమింగ్ 2025, కమింగ్ 2026, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అని మిలియన్స్ ఆఫ్ వ్యూస్, లాక్స్ ఆఫ్ కామెంట్స్, అందరు హైప్ అయిపోయారు. కానీ ఫ్రెండ్స్, ఈ మూవీ అసలు ఎవరు ఎగ్జిస్ట్ అవ్వలేదు కూడా, ఇంకా ముందు అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఇది రియల్ హాలీవుడ్ ప్రాజెక్ట్ కాదు. ఇది ఇంటర్నెట్ కి ఏఐ ట్రైలర్స్, ఫేక్ ఎడిట్స్ మరియు ప్యూర్ హోప్ తో క్రియేట్ చేసిన బిగ్గెస్ట్ మూవీ దట్ నెవర్ వాజ్ స్టోరీ. మరి ఫ్రెండ్స్, ఈ ఫేక్ మూవీ ఎలా 2 years పాటు ఎంటైర్ ఇంటర్నెట్ ని ఫూల్ చేసింది? రియల్ ట్రూత్ ఏంది? వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ ట్విస్ట్లు చాలా మందిని షాక్ చేస్తాయి కాబట్టి. ఫ్రెండ్స్, ఈ ఎంటైర్ రూమర్ 2020s మధ్యలో ఫ్యాన్ మేడ్ కాన్సెప్ట్ ఆర్ట్ తో స్టార్ట్ అయింది. కొంతమంది ఆర్టిస్ట్ ఫన్ కోసం గ్రోన్ అప్ బెంటన్ ఇమాజిన్ చేసి డిజిటల్ పోస్టర్స్ ని క్రియేట్ చేశారు. అందులో ర్యాండమ్ గా పాపులర్ యంగ్ యాక్టర్స్ పేరు పెట్టారు. అందులో ఒకళ్ళు టామ్ హాలండ్. ఎందుకంటే హాలీవుడ్ కి కరెక్ట్ ఏజ్ ఉంటది. బెంటన్ ఒరిజినల్ సిరీస్ లో 10 years బాయ్ గా స్టార్ట్ అయ్యి టీనేజర్, అడల్ట్ అయ్యే క్యారెక్టర్స్. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ తర్వాత ఎనర్జీతో ఆల్రెడీ ఫేమస్ లో ఉంటాడు. ఈ ఫ్యాన్ ఆర్ట్ ఇంటర్నెట్ మొత్తంలో స్ప్రెడ్ అయ్యింది. మరియు కొంచెం సేపు తర్వాత ఎవరికి గుర్తు లేదు ఇది ఫ్యాన్ మేడ్ అని కూడా. అందరూ ఇది రియల్ కాస్టింగ్ న్యూస్ అనుకున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. కొన్ని యూట్యూబ్, టిక్టాక్ ఛానల్స్ ఈ రూమర్ ని తీసుకొని ఫుల్ ఏఐ జనరేటెడ్ టీజర్స్, ట్రైలర్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. టామ్ హాలండ్ ఫేస్ ని ఏఐ టూల్స్ ఎడిట్ చేసి ఆమ్నిటెన్స్ గ్రాఫిక్స్ యాడ్ చేసి మూవీ ట్రైలర్, మ్యూజిక్ ప్యాటర్న్ మరియు టైటిల్స్ కూడా పెట్టారు. బెంటన్ లైవ్ యాక్షన్ మూవీ 2013 అఫీషియల్ టీజర్, టామ్ హాలండ్, వార్నర్ బ్రోస్ అని. ఇంకొన్ని వీడియోస్ ఏమో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కమింగ్ 2025 అని కూడా రాశారు. అందరూ మర్చిపోయారు గైస్, ఎగ్జాక్ట్ కరెక్ట్ డేట్ అయితే తెలియకుండా మార్చేస్తున్నారు వీళ్ళు. ఈ వీడియోలో కొన్ని మిలియన్స్ వ్యూస్ కి లాక్స్ ఆఫ్ కామెంట్స్ తీసుకున్నాయి. కామెంట్ సెక్షన్ లో కొంతమంది ఫైనల్లీ అని ఎగ్జైట్ అయ్యారు. ఇంకొంతమంది మాత్రం ఫేక్ అని కరెక్ట్ గా చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఆల్గోరిథం లౌడ్ గా హైప్ ని మాత్రమే పుష్ చేస్తుంది, ట్రూత్ ని కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ రియల్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రూమర్ 2 years పాటు ఎందుకు బతికింది? ఫస్ట్ రీజన్, టామ్ హాలండ్ జెన్యున్ గా పర్ఫెక్ట్ కాస్టింగ్ లా అనిపిస్తుంది కాబట్టి. వయసు మ్యాచ్ అవుతుంది, యాక్టివ్ స్టార్ క్రెడ్ ఉంది, రిలేటబుల్ ఎవ్రీ మ్యాన్ ఎనర్జీ ఉంటది. ఎగ్జాక్ట్ గా బెంటన్ కి కావాల్సింది. సెకండ్ రీజన్ ఏమో నోస్టాల్జియా. బెంటన్ 2005 లో స్టార్ట్ అయ్యి మిలెనియల్స్ మరియు జెన్జెట్ అందరిని రేజ్ చేసింది. అందరూ తమ చైల్డ్హుడ్ హీరోని బిగ్ స్క్రీన్ లో మీద చూడాలని వెయిట్ చేస్తున్నారు. థర్డ్ రీజన్ మరియు చాలా ఇంపార్టెంట్ గా, సోషల్ మీడియా ఆల్గోరిథం కి ఫేక్ హైప్ రియల్ న్యూస్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అవుతున్నవి ఎక్కువ పుష్ చేస్తుంది. కమింగ్ సూన్ ట్రైలర్ వీడియో, అఫీషియల్ క్యాన్సిల్ న్యూస్ ఆర్టికల్స్ కన్నా ఎక్కువ క్లిక్స్, ఎక్కువ షేర్స్ తీసుకొస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ కి ఇది ఈజీ ఫార్ములా. రియల్ ఫ్యాక్ట్ చెక్ చేయకుండా జస్ట్ హోప్ ని సెల్ చేయడం. కానీ ఫ్రెండ్స్, అసలు నిజం ఏంటంటే, బెంటన్ లైవ్ యాక్షన్ ఐడియా వార్నర్ బ్రో దగ్గర ఇయర్స్ పాటు డిస్కషన్ లో ఉంది. కానీ ఈ ఫ్రాంచైజ్ ఆల్రెడీ గతం ఉంది. అంటే ప్రీవియస్ గా వచ్చిన లైవ్ యాక్షన్ అడ్జసెంట్ అటెంప్ట్స్ వలన ఫ్రాన్స్ లో డిజాస్టర్ అని కన్సిడర్ చేయబడింది. ఈ బ్యాడ్ మెమరీ వల్ల స్టూడియో చాలా కాషియస్ గా వ్యవహరించింది. మరియు కాంక్రీట్ కాస్టింగ్, కాంక్రీట్ స్క్రిప్ట్, కాంక్రీట్ డిజాస్టర్ ఏమి ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ అవ్వలేదు. మీనింగ్ ఏంటంటే, టామ్ హాలండ్ పేరు ఎప్పుడు అఫీషియల్ డాక్యుమెంట్స్ లోనూ, స్టూడియో ప్రెస్ రిలీజ్ అప్పుడు కానీ కనిపించలేదు. అన్ని ఫ్యాన్ మేడ్ అని మాత్రమే రిమైండ్. ఎంత రూమర్ పెరిగినా రియల్ న్యూస్ మాత్రం ఎప్పుడు డిఫరెంట్ గానే వచ్చింది గైస్. రిపోర్ట్స్ ప్రకారంగా వార్నర్ బ్రోస్ అఫీషియల్ లైవ్ యాక్షన్ బెంటన్ మూవీని అన్ని ప్లాన్స్ ని క్యాన్సిల్ చేసింది. ఈ న్యూస్ వచ్చాక ఫ్యాన్స్ కమ్యూనిటీ 2 విధాలుగా విడిపోయింది. ఒకటేమో రిలీఫ్, ఎందుకంటే ప్రీవియస్ బ్యాడ్ ఐటమ్స్ గుర్తొచ్చాయి. ఇంకో గ్రూప్ కి మాత్రం నిరాశ, ఎందుకంటే టామ్ హాలండ్ ని ఆమ్నిటెక్స్ తో చూడాలని చాలా మందికి జెన్యున్ గా హోప్ పెట్టుకున్నారు. ఐరానిక్ ఏంటంటే, అఫీషియల్ గా క్యాన్సిల్ అయిన మూవీ కోసం ఫేక్ ట్రైలర్స్ మాత్రం ఇప్పటికీ కూడా 2026 లో న్యూ వ్యూస్ తీసుకొస్తున్నాయి. ఈ ఎంటైర్ రూమర్ లో ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే, టామ్ హాలండ్ డైరెక్ట్ గా అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ గురించి బెంటన్ రోల్ కి సెలెక్ట్ అయ్యానని ఎప్పుడు చెప్పలేదు. కొన్ని ఆర్టికల్స్, బ్లాగ్స్ టామ్ హాలండ్ రిజెక్టెడ్ రోల్స్ అని ఫేక్ హెడ్లైన్స్ కూడా రాశారు. ఇది కూడా వెరిఫై అవ్వని రూమర్ మాత్రమే. అంటే నోలన్ ఆడిసీ కాంట్రవర్సీ లాగా కూడా ఇక్కడ అక్కడ రియల్ ఫ్యాక్టర్స్, రియల్ బడ్జెట్, రియల్ బ్లాక్ ఫిష్ ఉంది. ఇక్కడ ఈ మూవీయే లేదు, యాక్టర్ కమిట్మెంట్ లేదు, స్టూడియో కన్ఫర్మేషన్ లేదు. కేవలం ఎడిటెడ్ వీడియో, కొత్త టైటిల్ మరియు మిలియన్స్ ఆఫ్ హోప్ఫుల్ ఫ్యాన్స్ మాత్రమే ఉంది.
ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే లైవ్ యాక్షన్ రూమర్ మొత్తం ఫేక్ గా ఉండగానే రియల్ అఫీషియల్ యానిమేటెడ్ బెంటెన్ మూవీ ఇంటూ ద ఆమ్నివర్స్ క్వైట్ గా ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోయింది. సెత్ రోజన్, ఎవగన్ గోల్డ్బర్గ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ నికోలస్ బెన్ వాయిస్ గా క్యాష్ చేశారు. ఐరానిక్ ఏంటంటే అందరూ ఫేక్ లైవ్ యాక్షన్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో రియల్ మూవీ యానిమేటెడ్ గా రియల్ క్యాష్ లోకి రియల్ స్టూడియో బ్యాకింగ్ తో ఆల్రెడీ వచ్చేసింది. మరియు ఎవరికి చాలా మంది వరకు ఇది తెలియదు కూడా. కొంచెంసేపు ఈ రూమర్ ని పక్కన పెట్టేసి ఒక ఫన్ వాట్ ఇఫ్ గేమ్ ఆడదాం. వార్నర్ బ్రోస్ ఇంకా రియల్ గా బెన్ లైవ్ యాక్షన్ చేస్తే ఆ మూవీ ఎలా వస్తుంది? ఒరిజినల్ సిరీస్ లో బెన్ 10 years బాయ్స్ నుంచి స్టార్ట్ అయ్యి టీనేజర్స్ వరకు గ్రో అవుతాడు. కానీ స్టూడియోలో ఇవాళ రియల్ గా రిస్క్ తీసుకోవడం అనుకుంటే టీనేజ్ టు యంగ్ అడల్ట్ కమింగ్ ఆఫ్ స్టోరీగా తీసుకుని వచ్చేసేవాళ్ళు. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ ఎనర్జీతో కానీ సైన్స్ ఫిక్షనల్ ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్ తో ట్విస్ట్ తో ప్రాక్టికల్ గా రియల్ హీరోస్ మీద మరియు బిగ్ సిజిఐ ఏలియన్ ఫామ్ మీద అంటే హీట్ బ్లాస్ట్, 4 arms, ఎక్సలరేట్, డైమండ్ హెడ్ ఇలాంటి ఫేవరెట్ ఏలియన్స్ ని ప్రాపర్ గా సెట్ చేసి యాక్షన్ సీన్స్ ని చూపించేవాళ్ళు. టోన్ చాలా మ్యాటర్ కాదు వైస్. గ్రీటీ డార్క్ రిపోర్ట్ ఉంటే వద్దంటారు. ఫన్, కలర్ఫుల్, ఫ్యామిలీ అడ్వెంచర్ టోన్ మాత్రమే ఫ్రాంచైజ్ కి కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే బెంటన్ కోర్ ఆడియన్స్ కి కిడ్స్ మరియు నోస్టాలజియా హోల్డింగ్. స్టూడియో ప్రాబబుల్ గా ఫస్ట్ మూవీని ఒరిజినల్ స్టోరీగా ట్రీట్ చేసి విల్గాక్స్ ని అల్టిమేట్ విలన్ గా సేవ్ చేసుకుని సీక్వెల్ రెడీ ఫ్రాంచైజ్ గా బిల్డ్ చేస్తారు. కానీ ఫ్రెండ్స్, రియల్ క్వశ్చన్, ఈ డ్రీమ్ క్యాస్ట్ బెంటన్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఎంత కలెక్షన్ చేస్తుంది? కంపారిజన్ కోసం చూద్దాం. టామ్ హాలండ్ లీడ్ గా ఉన్న అన్చార్టెడ్ మూవీకి 120 million బడ్జెట్ తో తీస్తే వరల్డ్ వైడ్ గా 407 million కలెక్ట్ చేసింది. సోనిక్ ద హెల్జోట్ ఫ్రాంచైజ్ లో సిమిలర్ ఫ్యామిలీ యాక్షన్ నోస్టాల్జియా ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ మూవీకి ఏమో 319 million, సెకండ్ మూవీకి ఏమో 405 million వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేశాయి. బెంటన్ కి గ్లోబల్ లో ఎక్స్పెషల్ గా ఇండియాలో, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియా లాంటిలో మార్కెట్ లో మ్యాసివ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. యుఎస్ఏ కన్నా కూడా ఎక్కువ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉండొచ్చు. అంటే స్టూడియో ఈ మూవీని 150 నుంచి 180 million బడ్జెట్ తో చేసి డ్రీమ్ క్యాస్ట్ తో మార్కెటింగ్ కరెక్ట్ గా చేస్తే ఓపెనింగ్ వీకెండ్ లో డొమెస్టిక్ గా 45 to 55 million రేంజ్ లో మరియు వరల్డ్ వైడ్ లైఫ్ టైమ్ లా 280 నుంచి 350 million వరకు వెళ్ళొచ్చు అనేది రియలిస్టిక్ ఎస్టిమేట్. రివ్యూస్ బాగుంటే సీక్వెల్ వర్తి హిట్ గా మారుతుంది. రివ్యూస్ బాగోలేదంటే సోనిక్ కన్నా తక్కువ పెర్సీ జాక్సన్ 2010 రేంజ్ లోకి పడిపోవచ్చు. అది వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 226 million మాత్రమే కలెక్ట్ చేసింది. ఏంటంటో ఇదంతా ప్యూర్ వాటిఫే కదా, రియల్ మూవీ అయితే కాదు. ఫ్రెండ్స్, ఈ ఎంటైర్ స్టోరీలో రియల్ రోస్ట్ ఏంటంటే ఇంటర్నెట్ మీద కాదు, మన అందరి మీద. వెరిఫై చేయకుండా హోప్ ని ఫ్యాక్ట్ అనుకునే టెండెన్సీ మీద. కొన్ని సింపుల్ సైన్స్ ఉన్నాయి కదా ఈ ఫేక్ ట్రైలర్స్ ని ఎలా స్పాట్ చేయడానికి. ఫస్ట్ ఆ వీడియో అఫీషియల్ స్టూడియో నుంచి వచ్చిందా లేదని చెక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో ఫేక్ అని కరెక్ట్ చెప్పే వాళ్ళని చూడండి ఒకసారి. మరియు ర్యాండమ్ ఛానల్స్ నుంచి కమింగ్ 2025, 2026 అనే డేట్స్ మర్చిపోయి పోస్ట్ చేయడం గమనించండి. అది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ అనుకోండి. నిజం స్టూడియో మూవీ వాళ్ళు ఎప్పుడు క్లియర్ గా కన్సిస్టెన్సీగా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఉంటది, ఫ్యాన్ హైప్ తో కాదు. మొత్తం చూసిన తర్వాత క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే బెంటన్ లైవ్ యాక్షన్ టామ్ హాలండ్ తో ఈ మూవీ ఎప్పుడు రియల్ గా ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇప్పుడు లేదు. వార్నర్ బ్రోస్ అఫీషియల్ గా ప్లాన్స్ క్యాన్సిల్ చేసింది. అంటే కొన్ని ఇయర్స్ పాటు మిలియన్ వ్యూస్ తీసుకున్న ట్రైలర్స్ మొత్తం ఏ ఎడిటెడ్ ఫ్యాన్ కంటెంట్ మాత్రమే. రియల్ బెంటన్ మూవీ కావాలంటే ఇంటూ బామ్నివర్స్ యానిమేటెడ్ ఫిల్మ్ చూడండి. అది అఫీషియల్ గా రియల్ మరియు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీసారి ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? ఫేక్ ట్రైలర్స్ ని చూసి మీరు కూడా ఇలా ఫూల్ అయ్యారా, లేదా ఫస్ట్ సైట్ లోనే స్పాట్ చేశారా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హాలీవుడ్ రూమర్స్, యానిమే మరియు ఎంటర్టైన్మెంట్ డీప్ డైవ్స్ కోసం ఈటీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో బిగ్గెస్ట్ మూవీ రూమర్స్ తో బస్ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.